వెల్కమ్ టు డిఎస్ ప్రాపర్టీస్. మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చి మనకి విజయవాడ రామర్పాడు రింగ్ దగ్గర వస్తుందండి. ఇది మొత్తం వచ్చి మనకి 363 గజాలండి. ఇది ప్రజెంట్ వచ్చి ఒక వెంచర్కి దగ్గరలో ఉందండి. ఈ కనిపిస్తున్నదేమో మనకి రోడ్డు కింద వస్తుంది. ఇది 32 ఫీట్ రోడ్డు. ఇది వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి, నాన్ లేఅవుట్ బిట్. ఇది గజం వచ్చి మనకి చాలా తక్కువ రేట్లో చెప్తున్నారండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కొని ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనకి ఇది బాగా డెవలప్ అయిపోద్ది. దీని పక్కన ప్రజెంట్ శుభగృహ వాళ్ళు వెంచర్ తీసుకున్నారు. ఇది మొత్తం మనకి రామర్పాడు రింగ్ ఉన్న హైవేకి దగ్గరలో ఉంటుంది. ఉన్న హైవేకి ఒక 1/2 కిలోమీటర్ లోపు వస్తుందండి. ఇదిగోండి పక్కనంతా శుభగృహ వాళ్ళు వెంచర్ అండి. వాళ్ళు ఇటు పక్క నుంచే రోడ్డు కొనుక్కున్నారు. ఇది 40 ఫీట్ రోడ్డు వస్తుంది. కనిపిస్తున్న సార్ నుంచి ఉన్నది అది 40 ఫీట్ రోడ్డు. అక్కడ నుంచి ఇది 1, 2, 3 బిట్ అండి అది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, చాలా తక్కువ రేట్లో వస్తుందండి. గజం వచ్చి 26,000 చెప్తారు ఫైన్లు. వచ్చింటే ఒక 1000 రూపాయలు లూజ్ బిల్ ఉందనుకోండి, అంతే అంత మించి తగ్గదు. నాన్ లేఅవుట్ పెట్టండి. ప్రజెంట్ ఎవరైతే దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కొని పక్కన పెట్టుకుని ఒక 2-3 ఇయర్స్ తర్వాత మంచి బిల్డింగ్ వేసుకోవచ్చు. మరిన్ని వీడియో కోసం మా నెంబర్కి ఫోన్ చేస్తే ప్రాపర్టీ విజిటింగ్ చేపిస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజిటింగ్ డిఎస్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇక్కడ నుంచి మీకు రోడ్డు చూపిస్తున్నానండి. శుభగృహ వాళ్ళు, మగధా వాళ్ళు ఈ రోడ్డు కొనుక్కున్నారు. వెనకమాలకి ఇదిగో నాకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా వెంచర్స్. వాళ్ళందరికీ కూడా ఇదే రోడ్డు. వాళ్ళందరూ కలిసి రోడ్డు వేసుకుంటున్నారు. ఎవరైనా సరే దాంట్లోకి వెళ్ళాలంటే ముందు ఈ రోడ్డు దాటి లోపలికి వెళ్ళాలి. కనిపిస్తున్నది చూసారా, అది నున్న హైవే రోడ్డు. ఆ కనిపిస్తున్నదేమో రామర్పాడు రింగ్ రోడ్డు అండి. ఇది 3వ బిట్ వస్తుంది మన రోడ్డుకి. సో ఎవరైతే ప్రాపర్టీ కడుతున్నారో వాళ్ళు ఫోన్ చేస్తే ప్రాపర్టీ విజిటింగ్ చేపిస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు విజిటింగ్ డిఎస్ ప్రాపర్టీస్ విజయవాడ. ఆ లారీ వెళ్తున్నది నున్న హైవే అండి.